జై గురుదత్త శ్రీ గురుదత్త. ఈ సృష్టిలో అనేకమైన జీవులు ఉన్నాయి. ఈ సృష్టిలో ఉన్న జీవులన్నిటిలోనూ హాయిగా నవ్వుకోగలిగే వరం భగవంతుడు ఒక్క మనిషికే ఇచ్చాడు. ఇది నిజమే, కానీ నవ్వుకు దూరం అవుతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉందని మన శాస్త్రవేత్తలు తేల్చి చెప్తున్నారు. ఇవాల్టి యాంత్రిక జీవనంలో మనిషి నవ్వడం మర్చిపోతుండటం విషాదకరం. నిజంగా చెప్పాలంటే మీకు మీరుగా ఒక ప్రశ్న వేసుకోండి. మీరు మనసారా నవ్వి ఎన్ని రోజులైంది? కడుపుబ్బా నవ్వి కళ్ళలో నీరు కనిపించి ఎన్నాళ్ళయిందో కదూ? నిజం చెప్పండి. మనస్ఫూర్తిగా హాయిగా నవ్వుకోలేకపోతున్నాం, మనం బాధపడుతున్నాం కదా. నవ్వు మనకు ప్రశాంతతను కల్పిస్తుంది. మన ఆరోగ్య విషయంలో దివ్య ఔషధంలాగా పనిచేస్తుంది. నవ్వు అనేక వ్యాధులను దూరం చేసే మంచి టానిక్ లాంటిది. దీనిని మించిన వ్యాయామం మరొకటి లేదని మన శాస్త్రవేత్తలే చెప్తున్నారు. నవ్వుతూ ఉండడం వలన రోజంతా ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతూ మన పనుల్లో మరింత ఉత్పాదకత చూపించవచ్చు. మానవుల్లో నవ్వడాన్ని మెదడు నియంత్రిస్తుంది. నిజంగా చెప్పుకోవాలంటే సంఘంలోని వ్యక్తుల మధ్య సంబంధాల్లో సంభాషణలో ఉత్తేజాన్ని కలిగిస్తుంది. నవ్వు ఇతరుల నుండి కలయికను కాంక్షిస్తుంది. కొన్నిసార్లు అదేంటో కానీ నవ్వు ఒక అంటువ్యాధిలాగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తూ వెళ్ళిపోతుంటుంది కూడా. నవ్వు కోపానికి విరుగుడు, అనేక రోగాలను దూరం చేసే మంచి టానిక్. దీనికి మించిన వ్యాయామమే లేదు. శారీరకంగాను మానసికంగాను ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే, ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేలా చేసేదే నవ్వు. నిజానికి ఇది గొప్ప ఔషధం అండి. ప్రపంచంలో ఎక్కడైనా ఎవరికైనా ఇది ఇచ్చే ఫలితం మాత్రం ఎప్పుడూ మారదు, ఒకే విధంగా ఉంటుంది. అంతేకాదు, నవ్వు ఎలాంటిదంటే పిరికితనాన్ని కూడా పోగొడుతుంది. నవ్వడం వల్ల శరీరంలో రోగాలన్నీ మటుమాయం అవుతాయని మన ఆరోగ్య నిపుణులు అందరూ కూడా చెప్పేది అదే. నవ్వు శరీరంలోని కొర్టికోల్ అయాన్ హార్మోన్ను విడుదల చేస్తుంది. నవ్వు వల్ల ఎండార్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇవన్నీ బాధని మరిపిస్తాయండి. అనేక శారీరక మానసిక రుగ్మతలను దూరం చేసి ప్రశాంతతను ఇవ్వడంలో ఈ హార్మోన్లు ప్రధాన పాత్రను పోషిస్తాయి. అయితే నవ్వుల విషయానికి వస్తే మనకి ఒక విషయం మాత్రం మనం తెలుసుకోవాలి. స్మితం, హసితం ఉత్తమమైన నవ్వులుగా మనం మాట్లాడుకుంటాం. స్మితము, హసితాన్ని ఉత్తమమైన నవ్వులుగా మనం మాట్లాడతాం. మరి ఆ నవ్వుల్లో రెండో కోవకి చెందింది ఏంటంటే విహసితం, ఉపహసితం. ఈ రెండు మధ్యమానికి సంబంధించింది. మూడోదేమో అపహసితం, అతిహసితం. ఇది అధమమైన వాటికి సంబంధించినగా 3 కేటగిరీలుగా నవ్వుల్ని మనం విడగొట్టాం. స్మితం, హసితం మొదటి కేటగిరీ అయితే, రెండోది విహసితం, ఉపహసితం అనేది రెండోది, మూడోది అపహసితం, అతిహసితం అనేది మూడో కేటగిరీగా మనం విడగొట్టాం. అయితే నవ్వుల్ని ఇలా 3 కేటగిరీలుగా విడగొట్టినా నవ్వుల్లో అనేక రకాలు ఉన్నాయండి. మహానుభావుడు ఆంధ్ర మహాభారతంలో తిక్కన్న నవ్వుల గురించి వివరిస్తూ 32 రకాల నవ్వుల గురించి చెప్పాడు మహాభారతంలో. ఆయన మహానుభావుడు తిక్కన్న ఎంత గొప్ప విశేషం చూడండి. బహుశా తిక్కన్న చెప్పినటువంటి మనకి నవ్వులు ఇంకో ఎవరో కూడా చెప్పలేదేమో అని అనిపిస్తుంది. 32 రకాల నవ్వుల గురించి ఆయన మహాభారతంలో చెప్పాడు. ఎంత అద్భుతంగా చెప్పాడు. ఆవేశాన్ని, ఉద్రిక్తతను తగ్గించడానికి తోడ్పడేది ఏంటయ్యా అంటే నవ్వు. దేహంలోని రోగ నిరోధక శక్తిని పెంపొందించేది ఏంటయ్యా అంటే నవ్వు. మానసిక ఒత్తిడిని తగ్గించి స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్ను తక్కువ చేసి మానసిక ఆరోగ్యానికి తోడ్పడేది ఏంటయ్యా అంటే నవ్వు. శ్వాసకి సంబంధించిన వ్యాధులను ఎదుర్కోవడానికి సిద్ధపడే యాంటీబాడీస్ను ఉత్పత్తి చేసేది ఏంటయ్యా అంటే నవ్వు. ముఖానికి చక్కని వ్యాయామం కలగజేసేది ఏంటయ్యా అంటే, శరీరానికి వ్యాయామం ఉంది కానీ ముఖానికి వ్యాయామం చాలా తక్కువ అండి. ఇప్పుడైతే బోల్డని వచ్చేసాయి, కానీ ముఖానికి సరైన వ్యాయామం ఏంటయ్యా అంటే, ముఖ సౌందర్యం బాగుండాలంటే నవ్వు అనేది ఉండాలి. నవ్వు అనేది వ్యాయామం ఉంటే ముఖం చాలా చంద్రబింబంలాగా ఉంటుంది. ముఖ సౌందర్యాన్ని పెంచేది ఏంటయ్యా అంటే నవ్వే. దీర్ఘకాల వ్యాధులతో బాధపడే వారికి నవ్వు దివ్య ఔషధంలాగా, చికిత్సలాగా పనిచేస్తుంది. నోరంతా తెరిచి నవ్వడం వలన ఆక్సిజన్ ఏమవుతుందంటే సమృద్ధిగా లభిస్తుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సక్రమంగా జరిగేలాగా చేస్తుంది.
హార్ట్ రేటు కూడా బాగుంటుంది. మనసులోని దిగులను బాధలను మరిపింపచేసి మనసును తేలిక చేసేది ఏంటయ్యా అంటే నవ్వే. బాధను తట్టుకునే శక్తిని పెంచుతుంది నవ్వు. నవ్వడం ద్వారా శరీరంలో కండరాలు, నరాలు, అవయవాలు ఉత్తేజితం పొందుతాయి. ఏ విషయాన్నైనా బాధపడకుండా హాస్యంగాను తేలిగ్గాను నవ్వుతూ తీసుకునే మనస్తత్వం అలవడుతుంది కూడా. ఈ విధమైన ప్రయోజనాలున్న నవ్వును, ఇంత గొప్ప నవ్వును ఆయన రచనలో ఒక వస్తువుగా తీసుకుని మనల్ని కడుపుబ్బ నవ్వించిన హాస్య బ్రహ్మ వృత్తిరీత్యా ఆయన గణితోపాధ్యాయుడు. ఆయన ప్రవృత్తి మాత్రం హాస్యాన్ని పండించడమే. అలా హాస్యాన్ని పండించిన గోదావరి జిల్లావాసి వెలనాటి సాకీయ బ్రాహ్మణులు, మన నేటి ప్రాతస్మరణీయులు భమిడిపాటి కామేశ్వరరావు గారండి. నేడు వారి వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావునికి నివాళులర్పిస్తూ వారి జీవిత విశేషాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిజానికి గోదావరి జిల్లా అనగానే అన్ని జిల్లాలు గొప్పవేనండి, కానీ గోదావరి జిల్లా అనగానే ఒక ప్రత్యేకత సంతరించుకుంటుంది. అమెరికాలో ఉన్న, రష్యాలో ఉన్న, లండన్లో ఉన్న, జపాన్లో ఉన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాము, భారతదేశం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాము, ముఖ్యంగా గోదావరి జిల్లా అనే మాట అన్నామంటే వాళ్ళు చాలా చక్కగా స్పందిస్తారండి. ఎందువల్లంటే, ఎందుకు స్పందించగలుగుతారంటే గోదావరి జిల్లా వాసులు హాస్యప్రియులేండి. హాస్యానికి మొట్టమొదటి స్టోన్ ఎక్కడయ్యా అంటే గోదావరి జిల్లా కింద మనం మాట్లాడుకోవచ్చు. ఎందువల్లంటే నిజానికి గోదావరి జిల్లా వారు అందరూ కూడా హాస్యప్రియులే. ఇతరులపై హుషారుగా జోకులు వేయగలరు, అదేవిధంగా తమపై తాము కూడా అంతే విధంగా హుషారుగా జోకులు వేసుకోగలరు. యువతల వాళ్ళ మీద జోకులు వేయగలరు, తమపై తాము కూడా జోకులు వేసుకోగలరు. అది గోదావరి జిల్లా వాళ్ళకి ఒక్కరికే సాధ్యమేమో అని నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే మిగతా జిల్లాలు కూడా గొప్పవే, కానీ గోదావరి జిల్లాకు వచ్చేప్పటికి తమపై తాము జోకులు వేసుకుంటారు, బయట వాళ్ళ మీద కూడా వేస్తారు. ఇది ఒక్క గోదావరి జిల్లాలోనే మనకి ఎక్కువగా కనిపిస్తుందండి. ఇది హాస్యానికి గోదావరి జిల్లాల మాండలికం మరింత శోభను చేకూరుస్తుందండి. నిజంగా చెప్పుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి మాండలికాలు హాస్యాన్ని మరింత విధంగా పండే విధంగా చేస్తుంది. ఈ అంశాలను మిగిలిన తెలుగువారికి తెలియజెప్పి హాస్యబ్రహ్మగా మన మనసుల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నటువంటి మహానుభావుడు భమిడిపాటి కామేశ్వరరావు గారండి. హాస్యబ్రహ్మ భమిడిపాటి కామేశ్వరరావు గారు నవ్వురు గురించి ఎన్ని పరిశోధనలు చేశాడో తెలుసా అండి. ఆయన వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైనా నవ్వు అనే అంశాన్ని తీసుకుని మనం ఏ రకమైన మన దగ్గర నుంచి పారితోషికాలు తీసుకోకుండా మనల్ని నవ్వించగలిగాడండి మహానుభావుడు. నవ్వేటప్పుడు ముఖం వికసించడం, కళ్ళు పెద్దవడం, లేకపోతే సగం అవడం, కనుబొమ్మలు పైకి జరగడం, దవడలు లేవడం, ఎడమవడం, తలటెక్కింపు, జాడింపు, దంత దర్శనం, ఒకవేళ పళ్ళు పొడుగ్గా ఉంటే అప్పుడు వాటిని ఆచ్ఛాదన చేయడం, ఇమడని కట్టుడు పళ్ళు అయితే వాటిని తీసి చేతితో పుచ్చుకోవడం, భుజాలు ఎగరేయడం, మెలికలు తిరగడం, దుంప తెగిపోవడం మొదలైన మాటలతో తిట్టుకేకలు, పూతలు, అరుపులు, చప్పట్లు, బాదులు, పక్క వాళ్ళని దిగిదోవడం, కళ్ళనీళ్ళు తుడుచుకోవడం, పొట్ట నొప్పి తమాయించుకుని అబ్బబ్బబ్బబ్బా అంటూ నవ్వుకోవడం, ఇలా అన్నీ కూడా నవ్వుకునే సమయాల్లో కనిపిస్తాయని మన భమిడిపాటి కామేశ్వరరావు గారు చెప్పారండి. నవ్వుల్లో కుక్క కూత నవ్వులు, కప్ప బెకబెక నవ్వులు, గుర్రపు సకిలింపు నవ్వులు, గ్యాస్ నవ్వులు, రైలు ఇంజిన్ నవ్వులు, దగ్గు నవ్వులు, అదేవిధంగా కంటిన్యూ నవ్వులు, మాయల పగ్గీరి నవ్వులు, ఏడిపించే నవ్వులు, ఆమోదం తెలిపే నవ్వులు, నిరసన నవ్వులు, వేదాంతపు నవ్వులు, ఇలా ఎన్నో నవ్వులు ఉన్నాయని బహుశా తిక్కన్న గారి తర్వాత నాకు తెలుసుండి ఇన్ని నవ్వుల గురించి చెప్పింది ఈ మహానుభావుడేనే అనిపిస్తోంది. మహాభారతంలో ఆయన 32 నవ్వుల గురించి చెబితే తిక్కన్న గారు, ఈయన భమిడిపాటి కామేశ్వరరావు గారు ఆయనతో సరిసమానంగా ఇన్ని నవ్వులు ఉంటాయని చెప్పగలిగాడు మహానుభావుడు. అంటే నవ్వుల్ని విశ్లేషణ చేసినటువంటి మహానుభావుడు ఎవరయ్యా అంటే భమిడిపాటి కామేశ్వరరావు గారిని మనం నిష్కర్షగా మనం మాట్లాడుకోవచ్చండి. ఒక్కొక్కసారి ఇతర రసాల వల్ల కూడా హాస్యం వస్తుందండి. దీనినే రసాభాస అంటారు. భారతంలో ఉత్తర కుమారుడు చూపించే వీర రసాభాస నవ్వు తెప్పిస్తుంది. ఇప్పుడు
నేను మిమ్మల్ని నవ్విస్తాను అంటూ మాట్లాడినప్పుడు మనకి నవ్వు రానప్పుడు అతన్ని చూసి నవ్వుకుంటాం మనం. ఇవన్నీ కూడా రసాభాసల కింద లెక్కండి. హాస్యం నిజంగా చెప్పాలంటే ఒక దివ్య ఔషధం. మనసారా నవ్వగలిగేవాడే మనిషి అంటారు మన మహానుభావుడు బమ్మిడిపాటి కామేశ్వరరావు గారు. ఆయన ఒకటే డెఫినేషన్ అండి నవ్వుకి, మనసారా నవ్వగలిగిన వాడే నిజమైన మనిషి, అంతే. ఆ మనిషి డెఫినేషను అంత చక్కగా ఇచ్చాడు ఆయన. వీరు నిజానికి పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఏప్రిల్ 28, 1897 సంవత్సరంలో నరసావధానులు లచ్చమ్మ దంపతులకు జన్మించారండి. వీరు భీమవరం పాఠశాలలో విద్యను పూర్తి చేసి ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇచ్చే ఉపకార వేతన సహాయంతో పిఠాపురం మహారాజా కళాశాలలో గణితంలో పట్టా పొందారండి. తర్వాత కొంతకాలం నరసాపురం, కాకినాడలో ఈయన ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తర్వాత 1927లో LT పరీక్షల్లో ఉత్తీర్ణులై రాజమహేంద్రవరం వీరేశలింగం ఆస్తిక ఉన్నత పాఠశాలలో గణిత శాస్త్ర అధ్యాపక పదవిలో స్థిరపడ్డారండి. అదే 2 పాఠశాలలకు 2 సంవత్సరాలు ప్రధాన ఉపాధ్యాయ బాధ్యతను కూడా నిర్వహించారు. అదే పాఠశాలకు 2 సంవత్సరాలు ప్రధాన ఉపాధ్యాయ బాధ్యతను కూడా ఆయన నిర్వహించారండి ఆ సమయంలోనే. వీరు ఎలాంటి వారంటే, పిల్లలు బాగా అల్లరి చేస్తూ ఒక మాస్టర్ మాట వినకపోతుంటే ఈయన వచ్చి ఈ బెత్తం పట్టుకుని అరిచి గొడవ చేసేవాడు కాదండి. ఆయనకి గణితంలో మంచి సబ్జెక్ట్ ఉంది. ఆ సబ్జెక్టు కన్నా ఆయన కథలు చెప్పి పిల్లల్ని మౌడు చేసేవాడు. ఆయన బాగా అల్లరి చేసే క్లాస్కి వెళ్ళి ఆయన నుంచుని ఒక చిన్న కథ చెప్తే పిల్లలందరూ సైలెంట్ అయిపోయి పక్క క్లాసుల నుంచి ఉన్న పిల్లలు కూడా ఈయన కథ వినేవారు. అంత అద్భుతంగా కథలు చెప్పేవాడండి. బహుశా ఆ చమత్కారమేనేమో ఆ నాటికలు కథలు రాయడానికి ఉపయోగపడ్డాయేమో అని అనిపిస్తుంది. ఉపాధ్యాయుడుగా ఉన్నప్పుడే ఈయన నాటికలు కథలు రచించారండి. సమకాలీన సాంఘిక సమస్యలను వీరి రచనలో హాస్యరసంగా చూపించి మలిచిన ప్రజ్ఞాశాలి ఈయనేనండి. నిజంగా చెప్పాలంటే పండిత లోకం అందరూ కూడా ఈయన హాస్య బ్రహ్మాన్ని ఎందుకు కొనియాడారా అని అనిపిస్తుంది. ఖచ్చితంగా సాంఘికంగా ఉన్నటువంటి అంశాలని అలా చొప్పించకుండా హాస్యాన్ని జోడించి చొప్పించడం అనేది అది అందరికీ సాధ్యం కాదండి. ఈ మహానుభావుడికే సాధ్యమైంది. త్యాగరాజు గారు తన రచనలో జీవితాన్ని చక్కగా పరిశీలించి రాగ తాళ వాద్యాలను ఆ గాయకునికి భావానికి అనుగుణంగా సమకూర్చిన వివరిస్తూ త్యాగరాజు విచారం అనే రచనను కూడా ఈయన చేశారండి. అంటే త్యాగరాజుకు సంబంధించిన అన్నీ కూడా ఈయన వివరిస్తూ త్యాగరాజు ఆత్మవిచారం అనే రచన చేశారు. అది చాలా గొప్పగా పండింది అనుకోండి. తన అభిప్రాయాలకు అనుగుణంగా రచించిన తన నాటకాలను రాజమండ్రి కళాశాలలో వార్షికోత్సవాల్లో వీరే దర్శకత్వం వహించి ప్రదర్శించేవారండి. వీరు స్వయంగా నటులు కూడా. నిజంగా చెప్పుకోవాలంటే ద్విజేంద్రలాల్ రచించినటువంటి చంద్రగుప్తలో శక్తి సింహ పాత్రను పోషించి గొప్ప ఖ్యాతిని పొందారండి. ఈయన హాస్యబ్రహ్మ బమ్మిడిపాటి కామేశ్వరరావు గారికి ఒకసారి పెద్ద సమస్య వచ్చి పడిందండి. ఆయన రాజమండ్రిలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న కాలంలో ఎక్కడికి వెళ్ళినా అభిమానుల నుంచి శిష్యుల నుంచి నమస్కార బాణాలు విరివిరిగా పడిపోతూ ఉండేవి. ఆయన నమస్కారం పెట్టడమే చాలా కష్టంగా ఉండేది. అంటే నమస్కారానికి ప్రతి నమస్కారం ఒక సంస్కారం. అది లేకుండా ఈ సమాజంలో తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారనుకోండి. నమస్కారం పెట్టంగానే ఈయన సంస్కారి కాబట్టి వెంటనే నమస్కారం పెట్టేవాడు. ఇలాగా కనిపించిన వాళ్ళందరికీ పెట్టేటప్పుడు ఈ చేతులు నొప్పొచ్చేవి. అయినా అదొక ఆనందం, అలా ఆనందపడుతూ వెళ్ళేవాడు. ఒకసారి అకస్మాత్తుగా ఆయన వస్తుంటే ఆయన ఎవరు పట్టించుకోకపోవడం సరికదా, పలకరించడం కూడా లేదు, ఏంటి నమస్కారాలు అందించలేదు. ఎందుకు ఇలా జరిగింది, ఏమిటి? జరగమెరిగిన హాస్యబ్రహ్మను అసలు ఎవరూ గుర్తించకపోవడం ఏంటి ఆయన మనసులో అనుకుంటూ హఠాత్తుగా అందరూ తనను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో బమ్మిడిపాటి కామేశ్వరరావు గారికి అర్థం కాల. ఏమిటి, రోజు నాకు నమస్కారాలు పెట్టేవాళ్ళు, ఇవాళ ఒక్కడు నమస్కారం పెట్టేంటి? నాకు రోజు చేతులు పట్టేసేవి నమస్కారాలు పెట్టడానికి, వీళ్ళేంటి అసలు నన్ను పట్టించుకోవడం మానేశారు, ఎందువల్ల? కనీసం ఒక్కడైనా ఒకటి రెస్పాండ్ అవ్వాలి, ఎవడూ రెస్పాండ్ అవ్వట్లే. ఆయన వెళ్తుంటే అలా మామూలుగా వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచిస్తుంటే వెంటనే ఆయన బోధపడింది. కామేశ్వరరావు గారికి అప్పట్లో మెడ మీద చిన్న కణితి ఉండేదండి. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఆయన ఏం చేసేవాడంటే ఆ కణితి అందరికీ కనిపిస్తుందనే ఉద్దేశంతో జుట్టును ఒత్తుగా పెంచేవాడు.
ఆ ఒత్తుగా పెంచడం వల్ల వెనకాల జుట్టు కనిపించడం వల్ల అచ్చం ఆయన ఎలా ఉండేవాడంటే భావకవిలాగా ఉండేవాడు. గిరజాల జుట్టు పైగా అద్భుతంగా ఉండేవాడు చూడటానికి. ఆ గిరజాల జుట్టు అందరికీ రాదు కదండి, అది యోగం, అదృష్టం. ఆ గిరజాల జుట్టుతో జుట్టు వెనకాల కొంచెం ఒత్తుగా కనిపించడం వల్ల ఆయన హుందాగా కనిపించేవాడు. అయితే శస్త్రచికిత్స చేయించి ఆ కణితిని తీసేయడం అవసరం తీరిపోతుందని జుట్టుకు కూడా తగ్గించేశారు. ఒత్తైన గిరజాల జుట్టుతో ఆయన చూడటానికి అలవాటు పడ్డ వాళ్ళందరూ కూడా తలకట్టు మారడంతో గుర్తుపట్టలేకపోయారు. దాంతో పలకరింపులు, నమస్కారాలు కూడా మాయమైపోయాయి. సరే, ఈ విషయాన్ని గ్రహించినటువంటి భమిడిపాటి కామేశ్వరరావు గారు సరాసరి శస్త్రచికిత్స చేసినటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయారు. అంటే కణితి తీసినటువంటి డాక్టర్ దగ్గరికి. మరి కణితి తీయాలంటే జుట్టు తీయాలి కదా. సరే, ఆయన దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా డాక్టర్ గారు, మీరు ఎలాగైనా నా కణితిని నాకు తిరిగి ఇప్పించండి అయ్యా, లేకపోతే నన్ను ఎవరూ గుర్తుపట్టట్లేదు అన్నారట ఆయన. అప్పుడు చూడాలి డాక్టర్ గారి పరిస్థితి. అది నవ్వాలో ఏడవాలో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడిందంట డాక్టర్ గారికి. అంటే ఆయన అంత సున్నితమైన హాస్యాన్ని పండించగలడండి. ఆయన అంత గొప్ప మనిషి. సున్నితమైన హాస్యము, సంస్కారవంతమైన చమత్కారాలతో కథలు, నాటికలు భమిడిపాటి కామేశ్వరరావు గారు రాసేవారండి. అద్భుతమైన కథలు. అసలు అవి కథలు చదువుతుంటే, నాటికలు కథలు చదువుతుంటే చాలా అద్భుతంగా ఉంటాయనిపిస్తుంది. ఇతర భాషల నుంచి తెలుగు చేసినా ఎక్కడ ఆ వాసనలు కనిపించకుండా చాలా తెలివితేటలుగా తెలుగువారి సంస్కృతిని ప్రతిబింబించే విధంగా రాయడం ఆయనకే చెల్లిందండి. ఇతర భాషల్లో ఉన్నవి డబ్ చేసి తీసుకొచ్చినా అక్కడ వాతావరణం, అక్కడ సంస్కృతులు కనిపించవు, తెలుగువారి సంస్కృతే కనిపిస్తుంది. ఎంత గొప్ప విశేషం అండి. తెలుగు భాషని, తెలుగు సంస్కృతిని వదిలిపెట్టలేదంటే ఎంత గొప్పవాడండి మహానుభావుడు. భాషను ప్రయోగించే రీతిలో కూడా హాస్యాన్ని సృష్టించేవారు. సమకాలీన సమస్యలను రచనలో వస్తువుగా ఎన్నుకున్న హాస్యంగానే రాసేవారు. అందుకనే పండితులోకం అందరూ కూడా ఉత్తినే హాస్యబ్రహ్మ అనలేదండి. ఇన్ని అంత అద్భుతంగా రాశాడు కాబట్టి హాస్యబ్రహ్మ అయ్యాడు. ఇప్పుడంటే అందరూ పెట్టేసుకోవచ్చు హాస్యబ్రహ్మని, కానీ హాస్యబ్రహ్మ అంటే ఒక క్వాలిటీ ఉండాలండి. ఆ క్వాలిటీ మనకి ఈయనకే ఉంది. వీరు కథలు, నాటికలే కాదండి, ఆ వ్యాసాలు కూడా రాసేవారు. ఎన్నో రాశారన్నమాట, రచనలు ఎన్నో చేశారు. వీరి రచనలో హాస్యపు కథల్లో చాలా ఉన్నాయండి, ఇంక మనం చెప్పుకోలేం. అందులో ఒకటి మాత్రం చాలా అద్భుతమైందండి. అది ఎలా ఉంటుందంటే, దశరూపకం అనే ఒక చక్కటి కథ అండి. ఈ కథ అరుదైన శిల్పంలో రాయబడింది. రచయిత భమిడిపాటి కామేశ్వరరావు గారు కేవలం 2 పాత్రలు రాసుకున్న లేఖల ద్వారా హాస్యాన్ని పండించాడండి. ఇది ఎవరి వల్ల కాదండి, నిజంగా చెప్పాలంటే. 2 లేఖల ద్వారా ఇద్దరు రాసుకునేటటువంటి అంశాల్లో ఆ హాస్యాన్ని పండించడం అంటే నటీనటులు లేకుండా చదివేవాడు ఇద్దరి వ్యక్తుల మధ్య లేఖల ద్వారా హాస్యాన్ని పండించాడంటే అంత అషమాషి వ్యవహారం అయితే కాదు, అంత గొప్పవాడండి ఆయన. అంతేకాదు, ఆ లేఖల్లో ఆయా పాత్రల మనస్తత్వాన్ని, సమాజంలో రచయితల మధ్య ఉన్న సంబంధాలని సమూలంగా వివరించాడండి మహానుభావుడు. వివరించాడు, విమర్శ కూడా చేశాడు ఆయన. దశరూపకం కథల్లో గోపీనాథం, రసరాట్ అనే 2 పాత్రలు రాసి లేఖలు మాత్రమే కథా వస్తువు అండి. గోపీనాథ్ మందపల్లి నుంచి, రసరాట్ పేరారం నుంచి లేఖలు రాసుకుంటూ ఉంటారు. ఈ లేఖలు కూడా 19 నవంబర్ 1938 నుంచి 8 డిసెంబర్ 1938 వరకు, అంటే దాదాపు 1 నెల పాటు జరిగినటువంటి సంభాషణకి సాక్ష్యాలండి. ఈ ఉత్తరాలు గోపీనాథ్ తండ్రి తోటారం భూముల శిస్తు కోసం వెళ్లడం వలన తండ్రి మాట ప్రకారం ఓ పుస్తకంపై ప్రముఖ రచయిత రసరాట్ గారి అభిప్రాయం పంపమని గోపీనాథ్ మొదటి ఉత్తరం రాయడంతో దశరూపకం కథ మొదలవుతుందండి. ఆ పుస్తకాన్ని గోపీనాథ్ రాశాడని అపోహతో రసరాట్ గారు సగం పొగుడుతూ సగం తప్పుల్ని ఎత్తి చూపుతూ ఇది ఉత్తమోత్తమము అని వ్రాయజాలం కానీ, దీన్ని నీచకావ్యం అని కొట్టిపారేయడం కానీ మనస్కరించకుండా ఉంది అన్న అభిప్రాయం రాస్తాడు. వెంటనే గోపీనాథ్ గారు, మీకు తండ్రి గారు పంపమని రచన అది కాదు, నా కోటి జోబులో ఉంది అని మళ్ళీ రచన పంపుతాడు. వెంటనే రసరాట్ గారు స్పందించి రచనలో ఉన్న తప్పులు, కుర్ర తప్పులు కనుక క్షమించవచ్చునని రచయితది మంచి అక్కరకొచ్చే చెయ్యి, సవ్యసాచి అని రాసి పంపుతాడు. అది అందుకున్న గోపీనాథ్ గారు ఆ రచన నాది కాదని తిరుగు జవాబిస్తాడు. అందుకు రసరాట్ గారు అసలు ఎవరు ఆ రచన చేశారో చెప్తే బాగుండేదని, రచనలో భాష బాగుంది, కవికి బహుశా హిందుస్థానీ కూడా వచ్చని అభిప్రాయం మార్చి రాసి పంపుతాడు ఆయన.
అది చదివిన గోపీనాథ్ గారు మా నాన్నగారే ఈ రచన పంపమన్నారండి, మీరు వారికి బాకీ అన్న విషయం కూడా గుర్తు చేయమన్నారని రాస్తాడు. అంతే. రసరాట్ కవి గారు అప్పును జ్ఞప్తికి తెచ్చుకుని అప్పును మనసు మార్చుకుని ఈ రచన నవీన విజ్ఞానం మహోన్నత కవితాగిరి శిఖరాల్లో ఈ కవి వాక్కు విహరిస్తుంది అనే పొగుడుతూ తన అభిప్రాయం రాస్తాడు అప్పటికేసరికి. కానీ ఇక్కడ మరో తిరకాసు ఉందండి. వెంటనే గోపీనాథ్ గారు మా నాన్నగారి కవిత్వం రాయరు, బహుశా అది ఆయనది కాకపోవచ్చు అని తిరిగి ఉత్తరం రాస్తాడు. దానికి రసరాట్ గారు శైలి బాగాలేదు, అతని అచ్చు కొట్టి ఉచితంగా పంచి ధన్యుడు అవ్వాలి అని తిడుతూ అభిప్రాయం రాస్తాడు. దానికి గోపీనాథ్ గారు ఆ రచనను ఒక కొత్తవానిది, బిఏ కూడా చదవాడట అని మా అమ్మ చెప్పిందని రాయడంతో రసరాట్ తన అభిప్రాయాన్ని మార్చుకుని ఇంగ్లీషును మక్కి తెలుగులో ఒక పొట్టిగ్రాఫ్ దించేస్తాడు. భాష బాగాలేదని రాసి పంపుతాడు. గోపీనాథ్ రసరాట్ పంపిన అభిప్రాయం చదివి ఆ రచన గంటారావు దట్ట మీ ఎన్నికల్లో మీ తరఫున పనిచేసాడట అని రాస్తాడు. అది చదివిన రసరాట్ రచన ఉన్నత భావాలు కలిగి ఉంది, రసం సముద్రపు పోట్లాగా ఉంది అని గొప్పగా రాస్తాడు. ఇలా ఇద్దరి మధ్య ఉత్తరాలు జరుగుతాయి. గోపీనాథ్ చెప్పేదాన్ని బట్టి రసరాట్ రచన గురించిన అభిప్రాయం మార్చుకుంటూ ఉత్తరాలు రాస్తూ ఉంటాడు. అంటే గోపీనాథ్ని బట్టి అటు రసరాట్ గారి అభిప్రాయాలు మార్చేస్తూ ఉంటాడు. కథ ముగింపుకు వచ్చేసరికి అసలు విషయం బయటపడుతుంది. గోపీనాథ్ తండ్రి ఊరి నుంచి తిరిగి వస్తారు. ఆ రచన సంవత్సరాల క్రితం రసరాట్ గారు రాసిందేనని నాన్నగారు మర్చిపోయి తన స్వహస్తాలతో రాసి కోటి జోబులో పెట్టుకున్నారని రసరాట్కి రాస్తాడు. రసరాట్ అంతకు మించిన ట్విస్ట్ ఇస్తాడు. నేను ఊరెళ్ళి ఉదయమే వచ్చాను, ఇంతకాలం మా అమ్మాయి ఉత్తరాలు రాసింది, ఆ ఉత్తరాల్లో కూడా మీరు పంపిన కాగితాల్లో ఉన్న విషయాలే రాసిందట, అసలు అది నా రచన కాదు, కుంభయ్య అనే వ్యక్తి చేతికి నిరుడు మీ నాన్నగారే ఇచ్చారు అని చివరి ఉత్తరం రాస్తాడు. ఇలా దశావతారం కథంతా రచనలోని కళ్ళబొల్లి మాటలను బహురూపాలను బయటపెడుతుందండి. అంటే వ్యక్తుల యొక్క మనస్తత్వాలు మారిపోతూ ఉంటుంది. పొగిడితే పొగిడినట్టు, తిడితే తిట్టినట్లు అనే భావాన్ని మారుస్తూ వెళుతూ ఉంటుందన్నమాట. మలుపుల మీద మలుపులు పాఠకుడిలోని ఉత్సుకతను పెంచుతుంది. ఒక్కొక్క హాస్యపు గుళికల్లా మన నవ్వును తెప్పిస్తూ ఉంటుంది. ఎత్తుకు పై ఎత్తులు, చతురోక్తులు, కుటిలత్వం, కప్పిపుచ్చుకునే ధోరణితో రసరాట్ స్వరూపాన్ని చిత్రీకరించారు భమిడిపాటి కామేశ్వరరావు గారు. కథాశిల్పంలో అప్పటికే ఒక ప్రయోగంగా దీన్ని చెప్పుకోవచ్చండి. నిజంగా చెప్పుకోవాలంటే కథాశిల్పాల్లో అప్పటికే ఈ దశరూపకం అనేది ఒక ప్రయోగంగా చెప్పుకోవచ్చు. ఇలా ఎవరు కూడా రాయలేదు బహుశా. ఈ కథను నడపడం అంటే మామూలు మాటలు కాదండి. ఎందువల్లంటే అసలు రాసేవాడికి ముందు పిచ్చెక్కిస్తుంది, అంత ఇదిగా ఉంటుంది. అంటే అతనన్నదానికి ఇతని సమాధానం, ఇతనన్నదానికి అతని సమాధానం ఇస్తూ వెళ్ళాలి. అందుకే భమిడిపాటి కామేశ్వరరావు గారు హాస్యబ్రహ్మ అయ్యాడండి, మామూలుగా అవలా. 1957లో భమిడిపాటి కామేశ్వరరావు గారికి షష్ఠపూర్తి కార్యక్రమం చేయాలని చాలా ముందుకు వచ్చారండి. అంటే రాజమహేంద్రవరం వీటి కళాశాలలో భారీ ఏర్పాట్లతో సభ ఏర్పాటు చేశారు. నిజానికి మన భమిడిపాటి మాస్టర్కి అటువంటి వాటికి చాలా దూరంగా ఉండేవాడండి. ఆయన ఏంటంటే గొప్పలకి ఎక్కువ అవకాశం ఇచ్చేవాడు కాదు. ఆయన పని ఆయన ఏదో చేసుకుని వెళ్ళిపోయేవాడు. చాలా నిబద్ధతతో బతికినటువంటి మనిషి అండి భమిడిపాటి కామేశ్వరరావు గారు. ఆయన ఉపాధ్యాయుడిగా కూడా చేశాడు కదండి, అంత నిబద్ధతగా ఉండేవాడు. ఆ రోజుల్లో ఉపాధ్యాయులు అలా ఉండేవారు. టెన్షన్గా టైంకి వెళ్ళిపోయేవాడు. అసలు బెల్లు కొట్టంగానే 10 నిమిషాల ముందు క్లాసులో ఉండేవాడు. బెల్లు కొట్టిన తర్వాత 10 నిమిషాల తర్వాత రావడం కాదు, బెల్లు కొట్టక ముడిపోయి 10 నిమిషాల ముందు ఉండేవాడు. విశ్వనాథ సత్యనారాయణ గారు లాంటి వారు ఆయన షష్ఠి పూర్తి మహోత్సవానికి వస్తున్నారు అని తెలిసి ఇంకా ఒప్పుకోక తప్పలేదండి ఆయనకి. భమిడిపాటి కామేశ్వరరావు గారు సరే అంత పెద్దవాళ్ళు వస్తున్నాడు, మహానుభావుడు విశ్వనాథ సత్యనారాయణ గారు వస్తున్నారంటే మనం కాదంటామా అని చెప్పి సరే ఒప్పుకున్నాడు. అయితే భమిడిపాటి కామేశ్వరరావు గారు గొప్ప నియమబద్ధమైన జీవితం సర్వీసులో ఉండగా గడిపాడండి. ఆ నిత్య జీవన విధానం ఎలా ఉండేదంటే నిత్య గోదావరి స్నానం అండి. బయటికి రాగానే హోటల్లో కప్పు కాఫీ. ఆయన జీవితం ఇల్లు స్కూలు ఆయన రచనలు అంతేనండి. ఈ క్రమంలోనే ఆయన జీవితం అంతా నడిచిపోయింది. ఎంత అద్భుతమైన మనిషి అంటే నిత్య గోదావరి స్నానం, కప్పు కాఫీ హోటళ్ళు, ఇంటికి రాగానే స్కూల్కి బయలుదేరటం, ఇంటికి రావటం, రచన చేసుకోవడం, అదే ఆయన జీవితం అండి. ఇంకొక గోల్ అనేది ఆయనకి లేదు. ఎవరి ఏదో 10 ఆడవటం కానీ, ఎవరినో చూసి వాళ్ళ గురించి అనవసరమైన డిస్కషన్లు పెట్టుకోవడం కానీ ఆయనకు ఉండేది కాదు. ఆయనకి కేవలం రచనల మీదే ఉండేవాడు. పక్క వాళ్ళని నవ్వించాలి, మన్ని ఆహ్లాదకరంగా ఉంచాలని ఆయన జీవితాన్ని
అలా ఉత్తులుగా కరిగించేసుకున్న మహానుభావులు ఎవరు ఉంటారండి? మన జీవితాల్లో నవ్వురు పండించాలని ఆయన ఉత్తులుగా కరిగిపోయాడు ఎవడుంటాడు? భమిడిపాటి కామేశ్వరరావు గారు తప్ప. అందుకనే అశుభ్రం అయ్యాడు ఆయన. భమిడిపాటి కామేశ్వరరావు గారు ఏ వయస్సులో ఆయనకి అలవాటు వచ్చిందో నాకైతే తెలియదు, కానీ ఆయనకి కారాకెళ్ళి అలవాటు అయిందండి. కానీ వారు రిటైర్ అయినా అదేంటో కానీ ఆ కారాకెళ్ళి ఆయన వదల్లా. ఒకసారి ఒక వ్యసనం అలవాటు అవడమే తప్పు. అలవాటు అయింది అంటే అది మన వదలదు, మనం చంపుతుంది. అది నిదర్శనం భమిడిపాటి కామేశ్వరరావు గారేనండి. ఆయనకి చిన్నప్పుడు అలవాటు అయ్యి ఉండొచ్చు, బహుశా అది రిటైర్ అయినా ఆయన వదల్లా. ఆయన రిటైర్ అయిన తర్వాత స్థానిక ఇన్నీస్పేటలో, అంటే రాజమహేంద్రవరంలో ఇన్నీస్పేటలో ఒక ఇంట్లో నివాసం ఉండేవారండి. భమిడిపాటి వారిని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టినా రిటైర్ అయిన తర్వాత ఆరోగ్య సమస్యలు బాగా ఎక్కువైపోయాయండి. షష్ఠి పూర్తి అయిన తర్వాత బాగా ఇబ్బంది పెట్టాయని చెప్పుకోవచ్చు. ఆయన ఎన్ని మందులు వాడినా నిష్ప్రయోజనం అయ్యేది. సరే, స్థానిక డాక్టర్ కనకరాజు గారి దగ్గరికి వెళ్ళి ఆయన వైద్యం చేయించుకుంటూ ఉండేవారు. ఒకరోజు కనకరాజు గారు, అయ్యా భమిడిపాటి కామేశ్వరరావు గారు, మీరు తప్పనిసరిగా విశాఖపట్నం కేజీహెచ్కి వెళ్ళాలండి, తప్పదండి, మీ ఆరోగ్య పరిస్థితులు ఏదో తేడా కనిపిస్తుంది నాకు, మీరు వెళ్ళాల్సిందే అని కనకరాజు గారు అంటారు. అప్పుడు మన మాస్టారు భమిడిపాటి కామేశ్వరరావు గారు, కనకరాజు గారు మీరే చూసేయండి ఏంటో, నేను అంతవరకు వెళ్ళలేను, అక్కడికి వెళ్ళలేను, మీరే చూసేసి మందులు వాడండి, ఏం వాడాలో అదే వాడండి, నేను అంత దూరం వెళ్ళలేనండి అంటే. అప్పుడు వెంటనే, ఎందుకంటే మాస్టర్కి బయటికి వెళ్ళటం, మన భమిడిపాటి కామేశ్వరరావు మాస్టర్కి బయటికి వెళ్ళటం ఎక్కడికి ఇష్టం ఉండేది కాదండి. ఆయన సొంత ఊరు అంటే ఇల్లు, గోదావరి స్నానం, కప్పు కాఫీ, రచనలు, ఇవే ఆయన జీవితం. ఇంకో ఆలోచన లేకుండా బతికాడు ఆయన. అందువలన బయటికి ఎక్కడికి వెళ్ళి ఆయన ఉండలేడు కూడా. ఆ క్రమంలో మీరే చూసేయండి అన్నాడు. అతి కష్టం మీద ఇంకా కనకరాజు గారి మాటలు తీయలేక అతి కష్టం మీద విశాఖపట్నం వెళ్ళడానికి ఒప్పుకున్నాడు మన భమిడిపాటి కామేశ్వరరావు మాస్టర్. సరే, కేజీహెచ్లో మాస్టర్కి పరీక్షలు చేశారండి. పరీక్షల అనంతరం చివరికి ఆయనకి ఏమి తేల్చారంటే గొంతు క్యాన్సర్ అని తేల్చారండి. తన మాటల్లో రాతల్లో తెలుగువారిని కడుపుబ్బ నవ్వించినటువంటి హాస్య బ్రహ్మకు గొంతు క్యాన్సర్ వచ్చిందని తెలిసిన మాస్టర్ అనుయాయులు విదేశాల్లో ఉన్నా, ఈ దేశంలో ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్నా, ఇతర రాష్ట్రాల్లో ఉన్నా జీర్ణించుకోలేకపోయారండి. మాస్టర్కి గొంతు క్యాన్సర్ వచ్చింది భమిడిపాటి కామేశ్వరరావు మాస్టర్కి అనే విషయం తెలిసి అసలు అందరూ నిశ్చేష్టులైపోయారు. అందరూ మాస్టర్ దగ్గర బాధపడ్డారు. మీకేంటి సార్, మీకేంటి గొంతు క్యాన్సర్ రావడం ఏంటి? మాలాంటి వాళ్ళు అందరినీ నవ్వించినటువంటి గొప్ప వ్యక్తి మీరు, మా బాధలన్నింటినీ తొలగించి మీ పుస్తకం చదివితే చాలు నవ్వించారు, అలాంటి వారికి మీకు రావడం ఏంటి సార్ అంటే చాలామంది ఆయన దగ్గర ఏడ్చారు కూడా. అప్పుడు మాస్టర్కి, నిజానికి భమిడిపాటి మాస్టర్కి భగవద్గీత అంటే బాగా ఇష్టం అండి. అప్పుడు ఆయన అన్నారు, ఆయన ఎవరైనా వారి వారి కర్మలు అనుభవించక తప్పదు, ఇప్పటికి నాకు ఆ కర్మఫలం పండింది అనేవారు. అంతే. ఆయనకి గొంతు క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం బహుశా వారికి చిన్నతనంలో అలవాటైనటువంటి కారాకిళ్ళి అని అనిపిస్తుందండి. ఎందువలంటే ఒక వ్యసనం ఎంత గొప్పవారినైనా నాశనం చేస్తుంది అనటంలో మాస్టర్కి వచ్చిన గొంతు క్యాన్సరే నిదర్శనం అండి. విశాఖపట్నంలోనే ఉన్నారు ఆయన మాస్టర్. అప్పుడు చూపించుకున్నప్పుడు మందులు వాడుతున్నారు. ఎన్ని మందులు వాడినా తాత్కాలికమే. అయితే ఒకసారి మాస్టర్కి నోటి నుంచి బ్లడ్ వచ్చేసిందండి. ఇంకా డాక్టర్ చెప్పారు, ఇంకా వైద్యం కూడా అనవసరం అండి, రోజుల మీదే ఉన్నారు. అయితే ఆయనకు చిన్నప్పటి నుంచి ఇష్టమైన ఊరు రాజమహేంద్రం కదా, అక్కడికి వెళ్ళిపోతానంటే తీసుకెళ్ళిపోండి అని. ఆయన కూడా రాజమహేంద్రవరం వెళ్ళిపోవాలి, అక్కడే స్థిరపడాలి, అక్కడే నా జీవితం వెళ్ళిపోవాలి అనుకున్నాడు ఆయన. ఇంకా ఏ ఊళ్ళో పుట్టింది ఆకివీళ్ళలో అయినా, అక్కడ వెస్ట్ గోదావరిలో అయినా, నేను రాజమహేంద్రవరంలోనే పోవాలనుకున్నాడు ఆయన. సరే, ఆయన కేజీహెచ్ హాస్పిటల్లో బిల్లు అప్పటికి 3,000 రూపాయలు అయిపోయింది. మరి బిల్లు ఎవరు కడతారు? మాస్టర్ ఆ బిల్లు కట్టలేని నిస్సహాయ స్థితి. ఈ వార్త తెలిసిన వారు ఎవ్వరూ కూడా అంతవరకు మాస్టర్ గురించి గొప్పగా మాట్లాడుకుని మీరు నవ్వించారు, మమ్మల్ని అందరినీ ఇలా చేశారు అన్నవాళ్ళు ఒక్కొక్కళ్ళు జారుకున్నారు. ఎందువల్లంటే ధనం మూలం ఇదం జగత్తు కదండి. ఎవ్వరూ హాస్పిటల్ ఫీజు కట్టడానికి ముందుకు రాలేదు. అంతంత మాత్రమైన పరిస్థితులు. వాళ్ళని విమర్శ చేయడం కన్నా ఎవరి పరిస్థితులు వారివి, అంతంత మాత్రమైన పరిస్థితులు. అందువలన ఎవరు కూడా ఆ సాహసం చేయడానికి ముందుకు రాలా. మాస్టర్ విషయం తెలుసుకున్నటువంటి ఆయన పూర్వ విద్యార్థిని కొండమ్మ గారు ముందుకు వచ్చింది. ఎందుకంటే కొండమ్మ గారు చదువుకునే రోజుల్లో మాస్టర్ ఎవరికి కూడా ట్యూషన్ చెప్పేవారు కాదండి. ఎందువలంటే ఆయన గణితంలో మంచి పట్టున్నటువంటి వాడండి. అంత అద్భుతంగా గణితాన్ని చెప్పేవాడు ఆయన. దాంతోపాటు చిన్న చిన్న పెట్ట కథలు చెబుతూ గణితాన్ని అట్రాక్ట్ చేసేవాడు పిల్లలకి.
ఎవరికి అందరూ ట్యూషన్స్ చెప్పండి అని వచ్చేవారు. మాస్టర్కి ట్యూషన్స్కి వ్యతిరేకం అండి. మాస్టర్ ట్యూషన్ చెప్పేవాడు కాదు. ఎందుకంటే ఆయన రచనలు దెబ్బతింటాయని ట్యూషన్కి వెళ్ళేవాడు కాదు. సరే, అలా కేవలం కొండమ్మ గారికి మాత్రమే ఫీజు తీసుకోకుండా గణిత ట్యూషన్ చెప్పాడండి ఆయన. గొప్ప విశేషం ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పాడు కొండమ్మ గారికి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే కొండమ్మ గారి తండ్రి గారు ఈయన ప్రాణ స్నేహితులండి. కాబట్టి మాస్టారు ఆ రోజున చేసినటువంటి విద్యాదానం మాస్టర్ కేజీలో ఫీజు కట్టడానికి నిజంగా ఉపయోగపడిందండి. భగవంతుడు ఏదో రూపంలో ఒక మనిషిని కలుపుతాడు అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముందండి. నిజంగా కొండమ్మ గారు గొప్పగా వారి గురుభక్తిని చాటుకున్నారండి. నిజంగా చెప్పుకోవాలంటే మాస్టర్ సర్వీసులో ఉన్నప్పుడు ఎవరి సహకారం కూడా తీసుకునేవారు కాదండి. కనీసం పిల్లల చేత తన బ్యాగ్ను కూడా మోయించేవారు కాదు. నేటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. పిల్లల చేత బ్యాగులు మోయించడం, పిల్లల చేత డస్టర్లు తెప్పించడం, పిల్లల చేత చాక్ పీసులు తెప్పించడం. ఏ మాస్టర్ వెళ్ళి తెచ్చుకోలేడా స్కూల్లో డస్టర్ నుండి చాక్ పీసు? పిల్లల చేత మోయించడం అన్ని పిల్లలే బాధ్యతలు. కానీ పిల్లల్ని తమ సొంత పనులకి ఏ రోజు కూడా మాస్టర్ ఉపయోగించుకోలేదండి. పిల్లలలో ఆ విషయం మాత్రం అలా ముద్ర ఉండిపోయింది. వాళ్ళ మాస్టారు భమిడిపాటి కామేశ్వరరావు మాస్టర్ అంటే చాలా నిబద్ధతతో బతికాడు. అంత నిబద్ధతతో ఉద్యోగం చేశాడండి. బహుశా ఆ నిబద్ధత నచ్చి మాస్టర్కి ఈ వయసులో సేవ చేయడానికి చాలామంది స్టూడెంట్స్ వచ్చారండి. సేవ చేయడానికి వచ్చారండి మాస్టర్కి. చివరి రోజుల్లో మాస్టర్కి ఆ సేవే నిలబడిందండి. నిజంగా చెప్పుకోవాలండి. మాస్టర్ పరిస్థితులు రోజు రోజుకి మారిపోతున్నాయి. బంధువులు మాస్టర్ని చూడటానికి వచ్చారండి. బంధువులు వచ్చి ఏడుస్తుంటే మాస్టారు భమిడిపాటి కామేశ్వరరావు మాస్టారు ఆ సందర్భంలో ఆయన హాస్య చిత్రత ఏమీ పోగొట్టుకోలేదండి. ఎంత క్యాన్సర్ వచ్చినా, గొంతు క్యాన్సర్ వచ్చినా ఎంతైనా వారు హాస్యబ్రహ్మ కదండి. అయ్యో ఇప్పుడే ఏడిస్తే అలాగా కళ్ళ నీళ్ళన్నీ అవగొట్టుకోకండి. ఆ నీళ్లు పూర్తిగా రావడానికి ఇంకా సమయం ఉంది. ఎందుకు అప్పుడే పూర్తిగా ఏడ్చేసి కళ్ళమ్మ నీళ్ళు పూర్తిగా అవగొట్టేసుకుంటారు అని అనేవాడు ఆయన. అంత హాస్య చిత్రత పండించేవాడండి. అంత బాధలో కూడా ఆయన కథల్లో ఎంతో అద్భుతమైన హాస్యాన్ని పండించారండి. ఆయన కథల్లో నిజ జీవితంలో కూడా హాస్యాన్ని పండించిన మహానుభావుడు అండి. నిజమైన హాస్య బ్రహ్మండి ఆయన. ఉత్తమమైన హాస్య రచనలతో ఎందరినో మనసారా నమ్మించిన మహానుభావుడు భమిడిపాటి కామేశ్వరరావు గారండి. అది 1958 సంవత్సరం ఆగస్టు 28. అంటే సరిగ్గా ఇదే తేదీ. ఆ రోజు రాత్రి 9 గంటలు ఉండగా ఆ వెన్నెల రాత్రి అద్భుతమైన రాత్రి. అదే రోజు జంధ్యాల పౌర్ణమి. ఆ సమయంలో వారి అబ్బాయి భమిడిపాటి రాధాకృష్ణమూర్తి గారు ఆయన కూడా అద్భుతమైన జ్యోతిష్ శాస్త్రవేత్త అండి. నిజంగా చెప్పుకోవాలంటే చాలా అద్భుతంగా పండించినటువంటి మహానుభావుడు. వారి తలను నిమురుతూ ఆయన తలని మన భమిడిపాటి కామేశ్వరరావు గారు హృదయానికి హత్తుకుని జంధ్యాల పౌర్ణమి రాత్రి 12 గంటలు కావస్తున్న సమయంలో తన హాస్యంతో యావత్తు తెలుగువారిని హాస్యంలో ముంచెత్తిన హాస్య బ్రహ్మ ఈ లోకాన్ని వీడి శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయారండి. భమిడిపాటి కామేశ్వరరావు మాస్టారు తుది శ్వాస విడిచినట్లు అక్కడ ఉన్న డాక్టరు ధృవీకరించి చెప్పారు. ఏది ఏమైనా గోదావరి జిల్లాలంటే ఆయనకి ప్రేమ, అందున రాజమహేంద్రవరం అంటే ఇంకా ప్రేమ. ఆయన ఎక్కడైతే తుది శ్వాస విడిద్దాం అనుకున్నారో అక్కడే ఆ రాజమహేంద్రవరంలోనే హాస్య బ్రహ్మ తుది శ్వాస విడిచారండి. ఎంత గొప్ప విశేషం అండి. మనం అనుకుంటే జరగవు. నేను బలా ఊళ్ళో చనిపోవాలనుకుంటే జరగదు. అది కొద్ది మందికే జరుగుతాయి. వీడు ఏదో అవకాశం కొద్ది అమెరికాలో వెళ్తాడు, అమెరికాలో పోతాడు, ఇక్కడ పుట్టి. అంటే అది అనుకున్న విధంగా జరగదండి. ఆ మహానుభావుడు అనుకున్న విధంగానే జరిగింది. మన్నాడు పెద్ద వాన కురిసిందండి. గోదావరి ఒడ్డున అంత్యక్రియలు జరిగిన చోట అస్థి సంచయం కోసం ఉదయం వెళ్ళినప్పుడు రాధాకృష్ణ గారికి అక్కడ ఏమీ కనిపించలేదండి. ఆ ఎముకలు భూమికలు తీసుకుందామని వెళితే అస్థి సంచయం కోసం అక్కడ ఏమీ కనిపించలే. మాస్టర్ పార్థివ దేహాన్ని కూడా వర్షంతో గోదావరి తనలో కలిపేసుకుందండి. నిజంగా మాస్టారు నిత్యము కూడా గోదావరి స్నానం చేసేవారు. బహుశా ఆ ధర్మమే చివరిలో ఆయన్ని నిలబెట్టిందేమో. గోదావరి మాత తనంలో కలిపేసుకుందని పెద్దలు అందరూ కూడా ఆ రోజున అనుకున్నారండి. నిజంగా చెప్పుకోవాలంటే నిత్యము గోదావరి స్నానం చేసేవాడు. వయసుతో సంబంధం లేకుండా అయ్యో నేను వెళ్ళలేకపోతున్నాను కాకుండా ప్రతిరోజు వెళ్ళేవాడు. గోదావరికి వెళ్ళి స్నానం చేసి వచ్చేవాడు. కప్పు కాఫీ తాగేవాడు. ఎంత గొప్ప విశేషం అండి. 1 రోజా 2 రోజులా
ప్రతిరోజు వెళ్ళటం అంటే ఎంత గొప్ప విశేషం. అందుకునే ఆ పవిత్రమైన తల్లి గోదావరి మాత తనలో కల్పిస్తుంది మన భమిడిపాటి కామేశ్వరరావు గారిని. ఎంత గొప్ప విశేషం అండి. ఎవరికో కానీ జరగని గొప్ప సంఘటన అండి. ఆయన జీవితంలో నిజంగా జరిగిందంటే ఇది ఆయన నిబద్ధతకు నిజమైన కారణమే చెప్పుకోవచ్చు. ఆదర్శం నిజంగా చెప్పుకోవాలంటే ఆయన ఆదర్శంగా తీసుకోవాలండి ప్రతి ఒక్కరు కూడా. నిజానికి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన మాస్టారు మన మధ్య లేకపోవచ్చు, కానీ వారు రాసిన కథలు మాత్రం మన మధ్యనే మనకే వదిలి వెళ్ళిపోయాడండి మహానుభావుడు. ఆయన చాలా చాలా రాశారు, కానీ వాటిల్లో మీకు దొరికితే లభ్యమైతే గుసగుస పెళ్ళి అని ఉంటుంది. ఈ కథ చాలా 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 అద్భుతంగా ఉంటుందండి. ఆనాటి పరిస్థితులను హాస్యాన్ని జోడించి మనకు కళ్ళకి కట్టినట్లుగా చూపించి నవ్వించేసాడండి. పుస్తకం పట్టుకుంటే ఎవడైనా సరే ఎంత కోపిస్తైనా సరే చదువుతూ వెళితే నవ్వాల్సిందే, అంత గొప్పగా చిత్రీకరించాడు ఈ గుసగుస పెళ్లిని. నిజానికి ఒక పాత్ర తెర మీదకు వచ్చి నవ్వించడం కష్టమైన, కొద్దిగా రిహార్సల్స్ చేస్తే ఆ ప్రయత్నం ఆ తెర మీదకు వచ్చి వ్యక్తి మనల్ని నవ్వించవచ్చు. కానీ తెర ఏదీ లేదు, ఏమీ లేవు, చదివేవాడు పుస్తకం తప్ప మరి ఏమీ కనిపించదు. మనకి పక్కడికి కూడా ఏమీ తెలియదు, ఏం జరుగుతుందో పక్కడికి కూడా తెలియదు. అలాంటి సందర్భంలో చూసి చదివిన అంశాల్లోంచి నవ్వు పుట్టించడం అంత సులభమైన ప్రక్రియ అయితే కాదు. అది ఎవరు చదివినా నవ్వు పుట్టించే విధంగా ఉండాలి. అలా నవ్వుకు చిరునామాగా హాస్యాన్ని నవ్వుల పాలు చేయకుండా చక్కగా ఆరోగ్యకరమైన వాతావరణంలో మనల్ని నవ్వించిన హాస్య బ్రహ్మ భమిడిపాటి కామేశ్వరరావు గారు వర్ధంతి ఈ రోజండి. నేడు ఆ మహానుభావుడు కాలం చేసినటువంటి రోజు కాబట్టి ఆ మహానుభావుడికి ఘనమైన నివాళులు అర్పిస్తూ జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రరావు.